మంగళగిరి కొండ మెట్ల మార్గంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి శివాలయం సమీపంలోని శ్రీ పానకల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గం వద్ద ఆదివారం అమావాస్య సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు స్వయంగా అన్నప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు భోజనం అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజున నిరంతరంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, ప్రతిసారి సుమారు 4,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమం వెనుక సుమారు 40 మంది దాతల ఉదార సహకారం ఉందని, వారి సహకారంతో సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని, మరెందరో సేవాదాతలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కర్ణాటి శివసత్యనారాయణ, నంగళం ప్రసాద్, పుప్పాల కోటేశ్వరరావు, దుంపల సోములు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, పంచల శివ, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, ఉద్దంటి మురహరి, ప్రసాదరావు, కోదాడ శ్రీనివాసరావు, ఆలూరి ఉమామహేశ్వరరావు, కగ్గాసీను, గండికోట అచ్చయ్య, పందేటి శ్రీనివాసరావు, కటారి విష్ణుమూర్తి, చీదేళ్ల వాసు, భోజనపల్లి తాండవ, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, ముద్రబోయిన శ్రీనివాసరావు, చిరుమామిళ్ల రంగారావు, నూతలపాటి వెంకటేశ్వరరావు, శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. శివాలయం నందు కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ వారు నిర్వహించు 3 సంవత్సరాల నుంచి అన్నప్రసన్న కార్యక్రమాలు, దేవుడి యొక్క కార్యక్రమాలు శివాలయం నందు 3 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. అట్లానే ఈరోజు అమావాస్య సందర్భంగా భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అట్లానే ట్రస్ట్ సభ్యులు 40 మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు, అట్లానే భక్తులకి ముఖ్యంగా ఆయురారోగ్యంగా అందరూ కూడా బాగుండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించు పందేటి సాంబశివరావు గారు, అట్లానే వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం అమావాస్య, అదేవిధంగా జనవరి 18 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మేము గత 3 సంవత్సరాలుగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో మన మంగళగిరి నరసింహస్వామి దగ్గర, అదేవిధంగా మన శివాలయం ఆ పరమశివుని మండపానికి దగ్గరగా ప్రతి నెల కూడా సుమారుగా 3,000 మంది భక్త బృందానికి, భక్తులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాదచారులకు కావచ్చు, అదేవిధంగా రకరకాల చూశారుగా ఆ ప్రాంగణం అంతా కూడా రకరకాల ఊర్ల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి మన శివాలయ దర్శనార్థం, అదేవిధంగా గండాలయ స్వామి దర్శనార్థం, అదేవిధంగా నరసింహస్వామి దర్శనార్థం ఇక్కడికి విశేషంగా వస్తున్నటువంటి భక్త జనానికి అందరికీ కూడా ఒక సేవా కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి కార్యక్రమం రోజు, అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది మామూలైన విషయం కాదు. ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్న విషయం ఇది. ప్రతి నెల ఇలా జరపడం అనేది అసలు చాలా అరుదైన విషయం. ఇలాంటి అరుదైన విషయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు గారు ఎన్నో అడుగులు ముందుకెళ్ళారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎంతో సేవాగుణం కలిగిన పందేటి సాంబశివరావు గారి నాయకత్వంలో, కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ నాయకత్వంలో మరి మంగళగిరి వెళ్తున్న శ్రీ పరమశివుడు ఆచరణతోటి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ మరి మీడియా మిత్రులకి, ఈ పురపాలక సంఘాలకి, మరి ఇక్కడ వచ్చిన భక్తులకి, మరి అట్లానే ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ వాళ్ళు ఎంతో శ్రమ తీసుకొని 17 గంటలు 18 గంటలు వరకు చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్ప రాజధానిగా చేయాలని వాళ్ళ ఆకాశం ఉంది. దాంట్లో భాగంగా మేము కూడా సేవా రంగంలో వాళ్ళ ఆచరణ తీసుకొని ఏదో కార్యక్రమం ముందు చేస్తున్నాం. కార్యక్రమం చాలా గొప్ప జరగాలని, మరి ఈ కార్యక్రమంలో మరి 40 మంది కార్యవర్గ సభ్యులు,
వీళ్ళందరూ సహకారంతో, భక్తుల సహకారంతో, మంగళగిరి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 40 ఏళ్ళ మీద జరుగుతుంది. ఇదివరకు గతంలో జరిగేది మేము తీసుకొని 3 ఏళ్ళు అవుతుంది. ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది.